ఇప్పుడు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే పైలాన్ ఆవిష్కరించారో ఆ పైలాన్ దగ్గర ఉన్నాను. పీపుల్స్ క్యాపిటల్ ఫౌండేషన్ స్టోర్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ అమరావతి లేడ్ బై శ్రీ నరేంద్ర మోడీ. ఎస్, ఇది ఇప్పటికీ ఆ రోజు సభకు వచ్చిన వాళ్ళ తాలూకు ఏర్పాట్లు ఉన్నాయి కదా, అవన్నీ పూర్తి చేస్తున్నారు, ఇప్పుడు ఉపదేశిస్తున్నారన్నమాట. నేను మా దోస్తు ఒకసారి ఈ అమరావతి మొత్తం చుట్టుపక్కల చూసి రావాలి అనుకున్నప్పుడు మంగళగిరి దగ్గర నుంచి లోపల గ్రామాల గుండా చుట్టూ తిరిగి వచ్చామన్నమాట ఇటువైపు. ఈ గ్రామాల తాలూకు వీడియో విడిగా పెడతా. సడన్గా ఆడియో పోయింది, ఎందుకు పోయిందో తెలీదు. ఈలోపు మనవాడి కెమెరాలో షూట్ చేస్తున్నాం అన్నమాట. ఈలోపే ఇక్కడ స్థానికంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చారు. ఖమ్మం నుంచి వచ్చి కొనడానికి వస్తూ ఉన్నారట. సరే, మనకి డెవలప్మెంట్ అంటే కేవలం అమరావతిలో రియల్ ఎస్టేటేనా అంటే ప్రస్తుతానికి వీళ్ళందరూ అదే భ్రమంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ భూమి ఎంత పెరిగితే అంతని. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్న ఏరియాలో గజం 50 నుంచి 60 వేలు చెప్తున్నారని చెప్తున్నారు. సరే, నాకు ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఆ డబ్బులు వాటి గురించి నేను పెద్దగా మాట్లాడినా కానీ ఈ పార్టీలకి అతీతంగా మనకి చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి అనేది ఇక ఏ పార్టీ ఉన్నా కూడా ఆగేది కాదు. ఎందుకు అంటే 10 ఏళ్ళు అయింది మనకి, రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిన తర్వాత ఇన్విటబుల్గా జరిగే అభివృద్ధి ఒకటి, అలానే పాలకుల చిత్తశుద్ధితోనూ ఒక డెడికేషన్తోనూ జరిగే ఒక అభివృద్ధి ఒకటి. దీంతో ఏంటంటే ఈ చుట్టుపక్కల ఖచ్చితంగా పారిశ్రామికీకరణ అభివృద్ధి జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. నేను మాట్లాడుతుంది పార్టీలకి అతీతంగా. ఏ పార్టీ ఉన్నా కూడా డెవలప్మెంట్ జరగాల్సిందేక జరుగుతుంది కూడా. ఆ డెవలప్మెంట్ కేవలం రియల్ ఎస్టేట్ పరంగానే చూడాలా, వేరే రకంగా చూడాలా అంటే నా ఉద్దేశం మాత్రం వేరే రకంగా కూడా చూడాలి. అందుకే అసలు ఈ చుట్టుపక్కల గ్రామాలని నేను స్వయంగా పరిశీలించాలి, చూడాలి అనే ఉత్సుకతతో వచ్చామన్నమాట. చక్కగా ఉన్నాయి ఊళ్ళు, పల్లెటూళ్ళు, మన పట్టుగొమ్మలు అంటారు కదా దేశానికి, అలాంటి పల్లెటూళ్ళు ఇవన్నీ కూడా. అలాంటి చోట అభివృద్ధి పరుగులు పెడితే ఒక గ్రీన్ సిటీ, గ్రీన్ క్యాపిటల్ సిటీ కనుక అయిందనుకోండి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. నేను ఉన్న ఏరియాలో ఇప్పుడు నేను వీడియో మొదలుపెట్టిన టైంకి ఒక్కడిని ఉన్నాను నా దోస్తుతో పాటు. ఆ తర్వాత ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయో మనకి తెలిసిందే. సరే, ఎవరి వ్యాపారం వాళ్ళది. మనకి ఇక్కడికి వచ్చే ముందు చెప్పిన మాట, ఆ రేటు ఎకరం ఎంత అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్న మాట చాలా తేడా ఉంది. అయినా కూడా మనకి నరసరాపేట, గుంటూరు, సత్తెనపల్లి అటువైపు చూస్తే రియల్ ఎస్టేట్ చాలా స్తబ్దుగా ఉండిపోయింది, ఎందుకో తెలియదు అన్నారు ఒక 2-3 రోజుల నుంచి అడిగినప్పుడు. పిడుగురాళ్ళ ఇటువైపు కానీ మాచర్ల కానీ ఇక్కడ అమరావతికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఏదో ఊపు వచ్చింది అన్నారు. కానీ ఇప్పుడు నా వెనక మాట్లాడుతున్న వ్యక్తి చెప్పిన రేటు చాలా తక్కువ, చాలా తక్కువ. బయట జరుగుతున్న ప్రచారం వేరు, ఇది వేరు. అయితే ఏంటంటే మనకి ఇంకా ఇక్కడ ఏది నామమాత్రంగానే ఉన్నాయి కాబట్టి భవంతులు కానీ మరొకటి కానీ ఆ రేటు ఎక్కువే అని కొంతమంది అంటారు. ఏ రేటు ఎలా ఉన్నా గజం 50,000. సరే, మనం రియల్ ఎస్టేట్ వీడియో కాదు కదా, మన పీపుల్స్ క్యాపిటల్ అమరావతి అనేది ఈ పైలాన్ ఒక సూచికలాగా అనుకుంటే, ఈ పైలాన్ దగ్గర నుంచి చూసినప్పుడు మీకు సర్కిల్ మొత్తం చూడండి. ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఆయన ఏదో అడుగుతున్నాడు, 2 కోట్ల లోపు ఏం లేవా ఎకరాలు అంట. ఖమ్మం నుంచి వచ్చారట వీళ్ళిద్దరు. మనవాడు ఈ రియల్ ఎస్టేట్ అతను ఆల్రెడీ ఒక చోట ఎక్కడో ఇప్పించారన్నారు. చూడండి, ఇది. సో అది 3 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది ఇది, ఈ పైలాన్ నేనున్న చోట. గూగుల్ మనకు గుర్తు చేస్తుంది ఖచ్చితంగా, గూగుల్ ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. 3 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారు, 1 ఇయర్ క్రితం ఎక్కడున్నారు, 1 ఇయర్ క్రితం, 3 ఏళ్ల క్రితం, 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ అని చూసుకున్నప్పుడు ఏదైతే మనకి ఇక్కడున్న ప్రభుత్వం చెప్పిందో 3 ఏళ్లలోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామని, ఆ సందర్భంగా మనం కనుక తిరిగి వస్తే గుర్తు చేసుకుంటే ఈ ప్రాంతం ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంటే, అంటే మనకి భవిష్యత్తుని ఊహించటం. ఇప్పుడు కనపడుతున్న చోటే మీకు చూపిస్తా. ఇది అంటే బహుశా ఇది అది మనకి చుట్టుపక్కల ఎలా ఉంటుంది 3 ఏళ్ల తర్వాత వచ్చి చూస్తే ఈ పైలాన్ దగ్గర.
అదొక ఎగ్జైటింగ్ అనమాట. అంటే ఫ్యూచర్ని అంచనా వేయటం. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల నిర్మాణాలు పూర్తవడం, పనులు, ఆ అభివృద్ధి తాలూకు సంకేతాలు ఎంతో కొంత. ఇప్పుడు 3 ఏళ్ళలో అన్నీ పూర్తి చేయలేకపోవచ్చు, కానీ కొంతైనా జరుగుతుంది అనేది నా అంచనా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడు పార్టీలకి భజన చేసే సమయం ఏం కాదు ఇది. ఇది నేను చెప్పదలుచుకుంది. పైలాను దగ్గర నుంచి. బాయ్.